సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు కేఎన్టీలో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు నేను వాట్సాప్ని ఓపెన్ చేయడం జరిగింది అనమాట. అలాంటప్పుడు నా యొక్క ఇది పర్సనల్ వాట్సాప్ అనమాట. అది అలా కాకుండా వేరే మొబైల్లో కూడా సేమ్ టు సేమ్ డిటో వాట్సాప్ కూడా వేరే వాళ్ళు యూజ్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. మీరు చూసుకోవచ్చు. ఇలా మీ యొక్క వాట్సాప్ అకౌంట్ హ్యాక్ అయిందా లేదా మీరు ఏ విధంగా చెక్ చేసుకోవాలి, అదేవిధంగా మీరు ఏ విధంగా జాగ్రత్త పడాలని నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూసి కంపల్సరీగా ఈ వీడియోని ఒక లైక్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, నార్మల్గా చాలా మంది ఏం చేస్తారంటే మనకు తెలియకుండా మన యొక్క ఫ్రెండ్ సర్కిల్లో కావచ్చు ఎవరైనా సరే మన యొక్క డివైస్ తీసుకొని ఆటోమేటిక్గా మన మొబైల్ నుంచి వాళ్ళ మొబైల్కి వాట్సాప్ని స్కాన్ చేసుకొని ఆటోమేటిక్గా వాట్సాప్ వెబ్ ద్వారా ఆటోమేటిక్గా మనకు సంబంధించిన ప్రతి ఒక్క యాక్టివిటీ చూస్తూ ఉంటారు అనమాట. అలాంటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండి మీరు ఏ విధంగా దీన్ని లాగౌట్ చేసుకోవాలి, పైగా మీరు ఏ విధంగా సెక్యూర్ ఉండాలో నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తాను. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క మొబైల్లో ఉండే వాట్సాప్ని సింపుల్గా ఈ విధంగా మీరు ఓపెన్ అయితే చేసుకోండి. ఓపెన్ చేయగానే మీకు స్టార్టింగ్లో ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది కదా. అలాంటప్పుడు పైన మీకు 3 డాట్ ఆప్షన్ ఇక్కడనే కనిపిస్తుంటుంది అనమాట. ఇక్కడ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు లింక్ డివైస్ పేరుతో 4th ఆప్షన్ అదే ఉంటుందన్నమాట. దాని మీద క్లిక్ చేసిన మరుక్షణం ఇక్కడ చూసుకోవచ్చు గూగుల్ క్రోమ్ మ్యాక్ ఓఎస్ లో నా యొక్క డివైస్ ప్రజెంట్ యాక్టివ్ లో ఉన్నట్టుగా చూపిస్తుంది అనమాట. లాస్ట్ యాక్టివిటీ చూసుకోవచ్చు 8:39కి ఆటోమేటిక్గా ఇది లాగిన్ అవ్వడం జరిగింది. దీంతో పాటుగా మనకు సంబంధించిన టోటల్ డాటా వాళ్ళు చూస్తున్నారు అనమాట. ఈ విధంగా మీ యొక్క మొబైల్లో ఏదైనా సరే మీరు వాట్సాప్ వెబ్లోకి వెళ్ళిన తర్వాత మీ యొక్క లింక్ డివైస్లోకి వెళ్ళిన తర్వాత దీంట్లో మీ యొక్క వాట్సాప్ వెబ్ స్కాన్ ద్వారా ఎవరైనా మీ యొక్క చాట్ చూస్తున్నారా లేదా అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎంటీ ఉండాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి నేను సింపుల్గా మీరు ఇలా మీకు కనిపించింది అంటే ఆన్ ది స్పాట్లో ఇక్కడ నుంచి ఆ డివైస్ పైన విధంగా ట్యాప్ చేసుకొని ఆ ఆప్షన్ పైన ఇక్కడ నుంచి మీరు లాగౌట్ కొట్టేయాల్సి ఉంటుందన్నమాట. వన్స్ మీరు లాగౌట్ కొట్టగానే ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్గా ఇక్కడ నుంచి అదేవిధంగా అక్కడ నుంచి టోటల్గా వెళ్ళిపోవడం జరిగింది అనమాట. ఈ విధంగా మీరు ప్రతి ఒక్కరు మీ యొక్క మొబైల్ వాట్సాప్ వాడే ప్రతి ఒక్కరు మీ యొక్క మొబైల్ వాట్సాప్ హ్యాక్ అయిందా లేదా ఈ విధంగా చెక్ చేసుకొని ఇన్ కేసు మీకు ఇక్కడ ఏదైనా డివైస్ ఇక్కడ మీకు ఎంటీ కనిపించాల్సి ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు. ఈ విధంగా మీకు ఎంటీ కనిపిస్తే నో ప్రాబ్లం, లేదు అనుకుంటే కంపల్సరీగా మీ యొక్క వాట్సాప్ ని వేరే వాళ్ళు యాక్సెస్ చేస్తున్నారు అన్నమాట. దీంతో పాటుగా లింక్ విత్ ఫోన్ నెంబర్ ఆప్షన్ కూడా ఉంటుందన్నమాట. ఇలా మీకు ఎవరైనా సరే ఓటీపీ పంపించినా ఏం పంపించినా మీకు వాట్సాప్ లో ఎంటర్ చేయమని ఈ విధంగా మీకు ఎవరైనా చెప్పినా సరే ఇక్కడ ఎంటర్ చేసినా సరే మీ యొక్క వాట్సాప్ యొక్క యాక్సెస్ మొత్తం ఎదుటి వాళ్ళకి వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువ మొత్తం ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా మీరు కంపల్సరీగా ఈ విధంగా మీరు మీ యొక్క మొబైల్లో ఉండే లింక్ డివైస్ ఆప్షన్ ని కంపల్సరీగా ఇక్కడ నుంచి టోటల్ గా ఎంటీ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. దీని ద్వారా మీ యొక్క వాట్సాప్ 0% హ్యాక్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉండడం జరగదు అనమాట ఫ్రెండ్స్. ఇకపోతే మీకు వీడియో ఏ మాత్రం హెల్ప్ఫుల్ అయినా కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియోని మాక్సిమం వీంత మట్టుకు మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.